కాకరకాయలు ఎంచుకున్నాము. కాకరకాయతో ఎల్లిపాయ కారం చట్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. తగినంత నూనె వేసుకుందాం. ఒక 3 గంటలు నూనె. కొంచెం నూనె ఎక్కువ పట్టుకుంటుంది ఎల్లిపాయ కారం చట్నీకి. ఇప్పుడు కాకరకాయలు వేయించుకుందాము. కాకరకాయలు వేయించుకుందాం. కాకరకాయలు వేయించుకోవడం. ఇట్లా నూనెలో మగ్గుతున్నాయి. ఇంకా 10 నిమిషాలు ఉంటే బాగా మగ్గుతాయి. ఇవి ఎర్రగా అయిన తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. రోటి పచ్చడి చేసుకుందాం. కాకరకాయలు నూనెలో మగ్గినాయి. గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే నూనెలో మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. రోటి పచ్చడి దంచుకున్నాం. కానీ రోట్లోకి కాకరకాయ వేసుకోవాలి. కాకరకాయలు వేసుకోవాలి. చూసుకో, తగినంత ఉప్పు వేసుకోవాలి. కాకరకాయ కదా, కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. మధ్యాహ్నం వేసుకోండి కదా. 10 సెకండ్లు వచ్చింది. కొంచెం దంచుకోవాలి. మరగా దంచుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. నేనేం పొట్టిదిలా, పొట్టిది తినేది బాగుంటాయి. అట్లా వేస్తుంది. కాకరకాయ ఎల్లిపాయ కారం అని చెప్తాను. పండు కారం పొడి, తగినంత కారం పొడి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. జీలకర్ర పొడి, దంచుకోవాలి బాగా. ఎత్తడమే కాకరకాయ చట్నీ. గిన్నెకెత్తి మళ్ళీ తాలింపు పెట్టుకున్నాం. ఇట్లా కాకరకాయ ఎల్లిపాయ కారం చట్నీ. నాకు కనిపిస్తున్నానమ్మా. నూనె అప్పుడు కాకరకాయ వేయించి పెట్టుకున్న నూనెలోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒకటి ఒట్టి మిరపకాయ, తర్వాత వేసుకునేది. తాలింపు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చట్నీలోకి తాలింపు వేసుకోవాలి. వేడి అన్నంలోకి బాగుంటుంది. కాకరకాయ, ఎల్లిపాయగా, చింతపండు ఇవన్నీ వేసుకోవాలి. కాకరకాయ చట్నీ రెడీ. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. కాకరకాయ చట్నీతో అందరూ చేదు ఉంటుంది అనుకుంటారు. ఎల్లిపాయ కారంతో చేసుకుంటే చేదు ఏమి ఉండదు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి.